ఎయిర్ ఇండియా విమానంలో ఒక టెక్నికల్ ఇష్యూతో ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నటువంటి బోయింగ్ 777-300 విమానంలో ఒక్కసారిగా సమస్య తలెత్తడంతో తిరిగి 8 గంటల పాటు అప్పటికే ప్రయాణించిన విమానం తిరిగి ఢిల్లీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. చైనా గగనతలంలో ఉండగా సాంకేతిక సమస్యను గుర్తించింది టీం. ఫ్లైట్లో దాదాపుగా 230 మంది ప్రయాణికులు ఉన్నారు. నిన్న ఇండిగో విమానంలో మంటలు చెలరేగడాన్ని మనం చూసాం. బెంగళూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ఇష్యూని గమనించారు. అది ఎప్పుడు ఎయిర్బోర్న్ అయినటువంటి 8 అవర్స్ తర్వాత, అంటే సాల్వ్ చేసుకొని టెక్నికల్ ఇష్యూని క్లియర్ చేసుకొని మళ్ళీ రావడం కష్టం అవుతుంది, అక్కడికి వెళ్తే అసలు సమస్యను క్లియర్ చేసుకోవడం పాసిబిలిటీ లేదు అని గమనించి మళ్ళీ 8 అవర్స్ బ్యాక్ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేలోపు ఇప్పటికే ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పింది ప్రయాణికులకి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామని ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ వేస్లో వాళ్ళకి జర్నీ ఏర్పాటు చేస్తున్నాం మేమని చెప్పి క్షమాపణ చెప్తూ ఇవన్నీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు అంటే ఎన్నో ప్లాన్స్ ఉండొచ్చు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఎమర్జెన్సీస్ ఉండొచ్చు, మెడికల్ ఎమర్జెన్సీస్ ఉండొచ్చు, ఇంకేమైనా కార్యక్రమాలకు అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. 2 days బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం. ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగడాన్ని చూసాం. ఇలా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఘటన జరుగుతూ ఉండడం విమాన ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తుంది. బట్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. తప్పనిసరి పరిస్థితుల్లో విమానాలు ఎక్కుతున్న వాళ్ళు ఇక ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి. చాలా ఫ్రీక్వెంట్గా ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ కూడా 8 గంటలు ప్రయాణించిన తర్వాత యూ కెన్ సీ ద ట్రాకింగ్, రాడార్ ట్రాకింగ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆన్ రైట్ సైడ్ ఆఫ్ స్క్రీన్. ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నటువంటి విమానం అదిగో యూ కెన్ సీ 2 routes దేర్. అక్కడ ఎలా వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చిందో మీరు చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఇన్ మిడ్వే. అండ్ చైనా భూభాగంలో అప్పటికి చైనా గగనతలంలో అది ప్రయాణిస్తూ ఉంది. ఆ సమయంలో అప్పటికే టెక్నికల్ ఇష్యూ గుర్తించారు. అయితే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. మిడ్ ఎయిర్లో కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ టెక్నికల్ ఇష్యూని సాల్వ్ చేయలేమని గమనించి తిరిగి మళ్ళీ వెనక్కి రప్పించడాన్ని మీరు చూడొచ్చు. మరొక 8 గంటల పాటు ప్రయాణం, అంటే ఆల్మోస్ట్ 16 గంటల పాటు ప్రయాణికులు ప్రయాణించిన తర్వాత తిరిగి మళ్ళీ అదే స్థానానికి వచ్చి అక్కడ వదిలిపెట్టారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అక్కడికే తీసుకొస్తే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటికే ఆ సంస్థ వారందరికీ క్షమాపణలు చెప్పింది. మళ్ళీ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని, ఒకవేళ ముందుకు వెళ్తే మరింత ప్రమాదం జరుగుతుంది కాబట్టి మేము తక్షణం చర్యలు తీసుకున్నామంటూ వాళ్ళ క్షమాపణలు చెప్పి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మేము చేసామని కూడా చెప్పారు. ఇమ్మీడియట్గా వెళ్లాల్సిన అవసరం లేని వాళ్ళకి అక్కడే రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అండ్ ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం వేరే ఫ్లైట్స్లో వారికి సీట్స్ కేటాయించి పంపించడం జరిగింది. యూ కెన్ సీ దట్ మ్యాప్ ఆల్సో. నేను మీకు క్లియర్గా రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. వెళ్ళేప్పుడు ఆ విమానం ఎటువైపుగా వెళ్ళింది, మళ్ళీ తిరిగి ఎలా వచ్చింది, ఎంత దూరం ప్రయాణించింది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. ఇట్స్ 8 hours జర్నీ. సుమారుగా ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళినట్లయితే శాన్ ఫ్రాన్సిస్కోకి సుమారుగా 16 గంటల సమయం పడుతుంది, 16 లేదా 18 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు 8 గంటలు ఈ విమానం ప్రయాణించింది. అంటే సగం దూరం ఆల్రెడీ ప్రయాణించిన తర్వాత, చైనా గగనతలంలోకి వెళ్ళిన తర్వాత ఈ సమస్యను గుర్తించినట్లుగా తెలుస్తుంది. బట్ రీసెంట్గా జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఇలాంటి ప్రమాదపు అంచుల వరకు వెళ్ళొచ్చినవి కొన్నైతే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమో లేదంటే తీవ్రంగా నష్టం జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. బెంగళూరులో జరిగినటువంటి ఘటన మనం చూసాం. ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానంలో పొగలు మంటలు వ్యాపించడాన్ని మనం చూసాం. అలాగే ఇదే మేలో మొన్న రీసెంట్గా జరిగినటువంటి, అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. వీ కెన్ గో త్రూ సమ్ మోర్ రిఫరెన్సెస్. బట్ బిఫోర్ దట్ మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. 8 గంటల ప్రయాణం తర్వాత రెగ్యులర్గా బయటికి రాకుండా ఆ ప్రయాణం అక్కడ సమస్య తలెత్తిన నేపథ్యంలో వారందరినీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి పంపించడానికి మీరు చూస్తున్నారు. ఒక పెద్ద ఎయిర్ ఫిల్డ్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తారు అక్కడ.
సో దాని నుంచి వారందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. బెంగళూరులో ఈ మేలోనే జరిగినటువంటి ఘటనలు 2 జరిగాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఎయిర్ ఇండియా విమానం ఒకటైతే మరొకటి ఇండిగో విమానం. ఈ రెండిట్లోనూ మంటలు వ్యాపించి పొగలు రావడం మనం చూసాం. అలాగే హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్ళినటువంటి ఒక విమానంలో ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడి దగ్గర ఉన్నటువంటి పవర్ బ్యాంక్ పేలిపోయి పొగలు వ్యాపించాయి. జనరల్లీ ది డోంట్ అలౌ పవర్ బ్యాంక్స్, బట్ ఎలా తీసుకువెళ్ళాడనే తెలియదు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే జనరల్గా అలౌ చేయరు. అలాగే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ఘటన మనం చూసాం. జూన్ 2025లో జరిగినటువంటి ఘటన మనందరికీ ఇప్పటికీ గుర్తుండింది. 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అతి తీవ్రమైనటువంటి విషాదం మనం చూస్తున్నాం. అయితే ఈ అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్స్లో లేదంటే విమానయాన సంస్థలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేది రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఐఎమ్ సారీ. ఆ సమయంలో ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా కొన్ని దాచిపెడుతున్నారని, లేదు అంటే అక్కడ అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మేజర్గా వచ్చినటువంటి 2 ఇష్యూస్, ఒకటి ఎప్పటికప్పుడు టెక్నికల్ సర్వేలెన్స్ మిస్ అవుతూ ఉంది, ప్రాపర్ సర్వేలెన్స్ మిస్ అవుతుంది అనేది ఒకటైతే, రెండోది సర్వీసింగ్ సమస్యలు ఉన్నాయి, అండ్ వెరీ ఇంపార్టెంట్ మూడోది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి కొంతమంది సిస్టమ్ సిబ్బందిని కూడా పెట్టుకుంటున్నారు, తక్కువ ఖర్చులో అయిపోతుంది, చీప్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి పెట్టుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని సమస్యలు మనం చూసాం. కానీ వాటన్నిటినీ ఎంతవరకు క్లియర్ చేసుకున్నాయి విమానయాన సంస్థలు అనే ప్రశ్న తలెత్తినప్పుడు చెయ్యలేదు అని చెప్పడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఇలాంటి ఘటనలు బెంగళూరులో జరిగిందైనా సరే, అహ్మదాబాద్ ఘటన అయినా సరే, ఢిల్లీ అయినా సరే, మొన్న చండీగఢ్ అయినా సరే, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో జరిగినటువంటి ఇంకో ఘటన అయినా సరే, రీసెంట్గా గోవాలో జరిగినటువంటి ఘటన మనం చూస్తూనే ఉన్నాం. సో ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీ 1 or 2 days మనం ఇలాంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ని మనం చూస్తున్నాం. వేలకు వేలు ఖర్చు పెట్టి కనీసం ఎంత చీప్గా వేసుకున్నా సరే కనీసం ఒక 6,000-7,000 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎంత కాస్ట్లీ ఉంటుందో మనం చూస్తున్నాం. 1,00,000-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నటువంటి ప్రయాణికులకి కనీస భద్రత కల్పించలేని పరిస్థితుల్లో వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ అని ఒక మాట చెప్పేస్తే అయిపోతుందా? బట్ రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదు ఈ సంస్థల మీద అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. అంటే ప్రయాణికుడికి అతని టైంకి కానీ, అతను పెడుతున్న ఖర్చుకు కానీ, అతని ప్రాణాలకు కానీ సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదా విమానయాన సంస్థల నుంచి? వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ అనే ఒక పదం సరిపోతుందా? ఆ తర్వాత 16 గంటల సమయం వేస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ పోయిన తర్వాత అంత కంగారు పడి భయపడి చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగిన తర్వాత ఇప్పుడు మేము ఆల్టర్నేటివ్ వేస్ చూస్తున్నామని చెప్తే సరిపోతుందా? డూ యూ రియలీ అంటే మన భారతదేశంలో ముఖ్యంగా విమానయాన సంస్థల్లో మరింత ప్రక్షాళన జరగాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి. సచిన్, సో 8-16 గంటల ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్పాట్లో వదిలారు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి వరుస ఘటనలు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో హౌ కెన్ వి సీ ది సిచ్యువేషన్? అండ్ విమానయాన సంస్థ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం వస్తుంది మనకి? అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ వరుస ఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఇండిగోకి సంబంధించి ఇండిగో ఫ్లైట్ మంటలు అంటుకున్నాయి అనేది నిన్న ఏ స్థాయిలో చర్చకు దారితీస్తుందో మనం చూసాం. ఇండిగో ఫ్లైట్ 66017 బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సింది. అయితే ఇది మంటలు అంటుకున్నాయనే వార్త. అయితే ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఎక్కడికి రాలేదు. అయితే పొగలు వ్యాపించాయి, పొగలు వచ్చాయి, దాంతో ఖాళీ చేయించారు, ఇదంతా విన్నాం. సో ఈ ఘటన తర్వాత ఇప్పుడు ఇంకొక ఘటన. ఈ వరుస ఘటనలు ఒక కామన్ మ్యాన్ ని దెబ్బే ఎత్తిచ్చేస్తున్నాను, అటెస్ట్ అనుకోవాలి ఇక్కడ నందు. బట్ 8 గంటల పాటు శాన్ ఫ్రాన్సిస్కో సంబంధించి శాన్ ఫ్రాన్సిస్కో అక్కడి నుంచి ఈ విమాన రాకపోకలు మనకి చాలానే ఉంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ విమానం గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఏకంగా 230 మంది ప్యాసింజర్స్ ఈ దాంట్లో ఈ ప్లేన్ లో ఉన్నారు. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న సందర్భంలో ఒక టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అది టెక్నికల్ గ్లిచ్ వచ్చిందంటే నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఏదైనా ఇక్కడ ఏముంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ అయితే సేఫ్ గా ల్యాండ్ అయింది.
ప్రస్తుతం టెక్నికల్ ఇన్స్పెక్షన్ కి వెళ్తోంది అని చెప్పి ఎయిర్ ఇండియా సేఫ్టీ స్టాండర్డ్స్ చెప్పుకొచ్చింది. కానీ ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? గత కొద్ది రోజులుగా మీరన్నట్టుగా జరుగుతున్న ప్రమాదాలు కావచ్చు, లేకపోతే అయితే ఇక్కడ ఒక సోర్స్ అని కోట్ చేస్తూ నేషనల్ మీడియా ఏం చెప్పుకొచ్చిందంటే 230 మంది ప్యాసింజర్స్ ఉన్న బోయింగ్ 777-300 ER ఎయిర్ క్రాఫ్ట్ దీంట్లో కోట్ చేస్తూ ఈ AI-173 ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో రావాల్సిన మే 27న చేరుకోవాల్సిన ఢిల్లీ ఈ విమానం టెక్నికల్ ఇష్యూస్ కారణంగా లేట్ డౌన్ ప్రొసీజర్స్ కి సంబంధించి ఇష్యూస్ కలెక్ట్ అనేది వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఇక్కడ ఫ్లైట్ రాడార్ 24.com ని కోట్ చేస్తూ ఇదే జరుగుతుంది 8 గంటల పాటు అంటే అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ డైవర్ట్ చేయడం జరిగింది నేషనల్ క్యాపిటల్ ఢిల్లీకి, అండ్ ఆ తర్వాత ఓవర్ 3 hours ఇది మళ్ళీ చైనీస్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళింది. దీంతో పాటు వీళ్ళు కనుక ఆలస్యం చేస్తే వి రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, వి రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ 5 పదాలతో పేరు చేసుకుంటారు, చేతులు దులిపేసుకుంటారు. బట్ అదే అక్కడికి చేరుకునే కామన్ ప్యాసింజర్ ఒక్క 5 నిమిషాలు కాదు కదా, నిమిషం ఆలస్యమైనా వీళ్ళు ఉపేక్షించడు కాదు కదా, ఇంకంతే వాళ్ళ సంగతి, లోపలికి రానివ్వరు, ఇది జరగనివ్వరు. కాబట్టి ఈ ప్రమాదాలు ఇంత మేరకు ఈ స్థాయిలో జరుగుతుంటే ఎక్కడ రెస్పాండ్ కావటం లేదు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రజల సేఫ్టీ గురించి, వాళ్ళ భద్రత గురించి ఇది ఈ సోకాల్డ్ ఎయిర్ లైన్ అంటే భద్రతను మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పిన ఈ సోకాల్డ్ ఎయిర్ లైన్ ఎందుకు వీటిని గగడానికి వదిలేస్తున్నాయి, గాలిలోకి విడిచిపెడుతున్నాయని క్వశ్చన్ రైజ్ అవుతుంది. కారణం ఏంటి? ఎవ్రీ ఇండస్ట్రీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీలోనైనా లేకపోతే ఇటువంటి మోస్ట్ అంటే జనాలకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉన్న ఆర్గనైజేషన్స్ మీద ఇంకా ఉంటుంది. దాంట్లో ఏంటిది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటే ఎలా ఏ విధంగా ఉండాలి, దానికి ప్రధానంగా ఎటువంటి సెక్యూరిటీ చెక్స్ ఉండాలి, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటి, తప్పులు ఎక్కడ ఉండాలి, వాటిని ఎలా సరిదిద్దాలి, ఎక్కడ ఇష్యూ కలెక్ట్ అవకాశం ఉంటుంది, వీటన్నిటిని ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నట్టు లేకపోతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. ఇవన్నీ ఖచ్చితంగా జరగాల్సింది. అంటే వీటిలో లోపం కొత్త కనిపిస్తోంది. వీటిని గాలి కొదిలేస్తున్నారు. కేవలం లాభాపేక్ష మాత్రమే, మనకు లాభం ఎంత వచ్చింది అంటే టికెట్ల రేట్లు పెంచుతున్నారు, కొన్ని ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు, దాని పేరు చెప్పి అంటే ఫ్యూయల్ ఇంజిన్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ పెరిగిందని చెప్పి దాని పేరు మీద బాగుతూ ఉన్నారు. అండ్ రీసెంట్ గా కూడా చార్జెస్ విషయానికి వచ్చినప్పుడు ఉంటుంది ఏమని ఆ టైం దగ్గర పడుతున్న కొద్ది కూడా రేట్లు పెంచేస్తూ ఉంటారు. సో ఇంత కంజెస్టెడ్ ఒక ప్యాసింజర్ ని ఇంత కుదింపులకు ఇంత మదింపు గురి చేసినప్పుడు, ఇంత పిండేసినప్పుడు అదే ప్యాసింజర్ సెక్యూరిటీకి ఎందుకు భద్రత కల్పించలేకపోతూ ఉన్నారు? ఒకసారి ఏమో క్యాబిన్ లో పొగలు వస్తాయి, ఇంకోసారి ఏమో క్యాబిన్ లో మంటలు వస్తాయి, ఇంకొకసారి ఇంకొక ఫ్లైట్ కి ఏమో గాల్లోనే చక్కర్లు కొడుతుంది, ఇంకొక ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసుకుంటుండగా టెక్నిక్ డిస్ట్రిక్ట్ ఆగిపోతూ ఉంటుంది. ఇలా అనేక ప్రమాదాలు ప్రస్తుతం క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాయి. సామాన్య మానవుడు ఇటు ఫ్లైట్ ఎక్కితే వాళ్ళ ప్రాణం సేఫ్ గానే ల్యాండ్ అవుతుందా అనే క్వశ్చన్స్ ని సీరియస్ కన్సర్న్స్ ని రైజ్ చేస్తూ ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ ఘటన చివరిది అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సమస్య కారణంగా ముందే జాగ్రత్త పడి ఆ విమానయాన సంస్థ కేర్ఫుల్గా ఉండడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఓకే. కానీ ఫ్రీక్వెంట్గా మన దేశంలో ప్రతిరోజు కొన్ని కేసులు ఇలాంటివి నమోదవుతున్నాయంటే ఖచ్చితంగా వీఆర్ ఇన్ వెరీ డేంజర్ జోన్. ఇలాంటివి ఫ్రీక్వెంట్గా జరగడం ఖచ్చితంగా ప్రయాణికుల్ని మరింత భయపెడుతూ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ టాప్ 25 ర్యాంకింగ్స్లో అత్యంత సురక్షితమైనటువంటి టాప్ 25 జాబితాలో ఇన్ఫ్యాక్ట్ పోటీ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా లో కాస్ట్ కేటగిరీలో ఇండియాలో ఇండిగో 19th ప్లేస్లో ఉంది. అండ్ 2026 రీసెంట్ సర్వే ప్రకారం చూస్తే టాప్ 25 గ్లోబల్ లిస్ట్లో ఏ ఒక్క భారతీయ ఎయిర్లైన్ కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది. ఇది కేవలం సేఫ్టీ స్టాండర్డ్స్ మీద మాత్రమే కాదు, మరికొన్ని ఇతర
మెయింటెనెన్స్ అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఆధారపడి ఉన్నప్పటికీ, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా 2026 జాబితాలో ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఏ సంస్థ ఇందులో ప్లేస్ సంపాదించుకోలేకపోయింది. సో ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్స్ ఎవరివి అంటే అఫ్కోర్స్ ఒక విషయం మనం ఒప్పుకొని తీరాల్సిందే, చీపెస్ట్ ఎయిర్ సర్వీసెస్ ఎక్కడున్నాయంటే భారతదేశం వైపు ఖచ్చితంగా మనం చూడొచ్చు. ప్రతి భారతీయుడికి ఇలా విమానంలో ప్రయాణించేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం కోసం కొంత ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, విమానయాన సంస్థలు కృషి చేస్తున్నాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. సో ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అవకాశాన్ని కల్పించడం మంచి విషయమే, కానీ కాంప్రమైజ్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా చాలా డేంజర్. ఒక 1000 రూపాయలు 2000 మీరు నష్టానికి లేదంటే తక్కువ లాభానికి మీరు వర్క్ చేసినప్పటికీ కూడా ఒక ప్రయాణికుడికి సేఫ్టీ లేకపోతే రేటింగ్స్ మరింత దారుణంగా పడిపోతాయి. ఇప్పటికే గత 2 ఏళ్లలో మన రేటింగ్స్ పడిపోయాయి. అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు సంబంధించిన రేటింగ్స్లో భారతదేశం రేటింగ్స్ పడిపోతున్నాయి. అది మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల మరింత నష్టాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు మరింత లాభపడే పరిస్థితి ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సగటు ప్రయాణికుడికి భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇదంతా కూడా వృధా అవుతుంది ఖచ్చితంగా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఫ్లైట్ జర్నీ? మీకేమనిపిస్తుంది? ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. విమాన ప్రయాణం చాలా డేంజర్గా మారిందంటే 90% అవుననే చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ 90% అవుననే చెప్తున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఫ్రీక్వెంట్గా జరగడం పట్ల మీ అభిప్రాయం ఏంటి?